ఫ్రెండ్స్, ఈ వీక్లో గ్లోబల్ లెవెల్లో ఒక సీరియస్ డెవలప్మెంట్ అయితే జరిగింది. యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద టార్గెటెడ్ స్ట్రైక్స్ ల్యాండ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల మిడిల్ ఈస్ట్ రీజియన్లో టెన్షన్ సడన్గా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు న్యాచురల్గా అందరికీ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందా, నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది, ఫీర్ ఎక్కువగా ఉంటుందా లేదా షార్ట్ టర్మ్ రియాక్షన్ మాత్రమేనా అని చెప్పి చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. ముందుగా బ్యాక్గ్రౌండ్ క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఇరాన్ మీద ప్రివెంటివ్ స్ట్రైక్స్ ల్యాండ్ చేసింది. ప్రివెంటివ్ అంటే ఫ్యూచర్ థ్రెట్ ఉండొచ్చు అని చెప్పి యాంటిసిపేట్ చేసి ముందుగా యాక్షన్ తీసుకోవడం అన్నమాట. ఈ సిచ్యువేషన్కి మెయిన్ రీజన్ యుఎస్ ఇరాన్ మధ్య జరిగిన న్యూక్లియర్ టాక్స్ సక్సెస్ఫుల్గా కన్క్లూడ్ కాకపోవడం అన్నమాట. నెగోషియేషన్స్ బ్రేక్ అయ్యాక మిలిటరీ టెన్షన్ ఎస్కలేట్ అయిందన్నమాట. యుఎస్ ప్రెసిడెంట్ తన స్టేట్మెంట్లో మేజర్ కంబ్యాక్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అంటే ఇది స్మాల్ ఇన్సిడెంట్ కాదు ఫ్రెండ్స్, సీరియస్ జియోపొలిటికల్ డెవలప్మెంట్ అని చెప్పి మార్కెట్ కన్సిడర్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ సెంటిమెంట్. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి గ్లోబల్ మార్కెట్ కొంచెం వీక్ మూడ్లో ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కాజెస్గా బిహేవ్ చేస్తున్నారు. ఇండియా సైడ్ చూస్తే Q3 జీడిపి గ్రోత్ వచ్చి 7.8 స్ట్రాంగ్గా రిపోర్ట్ అయింది. మన ఎకనామీ ఫండమెంటల్గా పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. కానీ గ్లోబల్ టెన్షన్ పెరిగితే లోకల్ పాజిటివ్స్ అంటే పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో లోకల్ పాజిటివ్స్ టెంపరీగా సైడ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మార్కెట్ సెంటిమెంట్ చాలా వరకు గ్లోబల్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు వార్ రిస్క్ లేదా అన్సర్టినిటీ పెరిగితే ఇన్వెస్టర్స్ రిస్క్ తగ్గించడానికి ట్రై చేస్తారన్నమాట. దాన్ని ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో రిస్క్ ఆఫ్ మోడ్ అంటారన్నమాట. ఈ కాజియస్ మూడ్ ఆల్రెడీ ఫ్రైడే ట్రేడింగ్లో కనిపించింది మనకు బాగానే. ఫ్రైడే సెషన్లో నిఫ్టీ అరౌండ్ 25,178 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ అరౌండ్ 81,287 లెవెల్లో సెటిల్ అయిందన్నమాట. ఆటో, ఫైనాన్షియల్, FMCG సెక్టర్స్ ప్రెజర్లో ఉన్నాయి. ఐటీ సెక్టర్లో కొంచెం సెలెక్టివ్ బయింగ్ కనిపించింది. అంటే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ డిఫెన్సివ్ అప్రోచ్లో ఉన్నారని చెప్పి ఇది సిగ్నల్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేయడానికి మెయిన్ ట్రిగ్గర్స్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఆయిల్ ప్రైస్ 80 USD పర్ బ్యారెల్ లెవెల్ క్రాస్ అయితే ఇండియాకి నెగిటివ్ ప్రెజర్ రావచ్చు. ఎందుకు అంటే మన కంట్రీ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఆయిల్ ప్రైస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతాయి. దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ మీద పడిపోతుందన్నమాట. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ని వీక్ అవ్వచ్చు. గ్లోబల్ క్లూ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వలేదు. యుఎస్ మార్కెట్ ఫ్రైడే రెడ్లో క్లోజ్ అయ్యాయి. డోజన్స్ అలా నాస్డాక్ కూడా ఫాలో అయింది. S&P 500 కూడా వీక్గా క్లోజ్ అయిందన్నమాట. యూరోపియన్ మార్కెట్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చాయి. ఏషియన్ మార్కెట్స్ కాజెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్ గ్లోబల్ మూడ్ స్టేబుల్గా లేదు. ఇప్పుడు టెక్నికల్ యాంగిల్ నుంచి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇమీడియట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చి 25,400కి 25,500 రేంజ్లో ఉంది. ఆల్రెడీ 25,300 సపోర్ట్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 25,000. ఇది సైకాలజికల్ లెవెల్. మార్కెట్ 25,000 బిలో సస్టైన్ అయితే నెక్స్ట్ కరెక్షన్ 24,800 వరకు రావచ్చు అని చెప్పి మనకి క్లియర్గా చార్ట్స్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ లెవెల్ నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్. స్ట్రాటజీ సైడ్ చూస్తే అడ్వైజ్ సింపుల్ ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి క్లారిటీ వచ్చాక ట్రేడ్ ఎంటర్ అవ్వండి. వాలటిలిటీ టైంలో ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాంగ్ కంపెనీస్లో ప్యానిక్ సెల్లింగ్ అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కరెక్షన్స్ని గ్రాడ్యువల్ బయ్యింగ్ ఆపర్చునిటీగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫైనల్లీ ఇప్పుడు మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇరాన్ రెస్పాన్స్. కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవుతుందా లేదా సిచ్యువేషన్ లిమిటెడ్గా ఉంటుందా? ఈ డెవలప్మెంట్ నెక్స్ట్ వీక్ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే ప్యానిక్ అవ్వకండి ఫ్రెండ్స్. జియోపాలిటికల్ ఈవెంట్స్ షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ చేస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసేది ఎకనామీ ఫండమెంటల్స్. గ్రోత్, ఎర్నింగ్స్, లిక్విడిటీ స్ట్రాంగ్ ఉంటేనే మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఎమోషన్స్తో డిసిషన్ తీసుకుంటే మిస్టేక్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ బేస్ చేసి కామ్గా మూవ్ అవ్వాలి మనం. నెక్స్ట్ వీక్ వాలటిలిటీ ఉండొచ్చు. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఫాలో అవ్వండి. స్టే కామ్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే డిసిప్లిన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.